ఒక గొప్ప పేరు, గంగాదేవి పుత్రుడు. స్వయంగా బృహస్పతి ఇంకా పరశురాముడే ఆయనకు విద్య నేర్పారు. ఆయన ఒక గొప్ప యోధుడు. కానీ ఈ గొప్ప యోధుడికి ఆయనకు చరిత్రలో ఈ రోజు వరకు ఆయనకి దేనికి పాత్రుడో అంత గౌరవం దక్కలేదు. కారణం ఎంపిక. రాజసింహాసనానికి సేవ చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. కనుక రాజసింహాసనం మీద ఎవరున్నా తనకు సేవ చేయాలి, తన ప్రతి ఆజ్ఞను పాటిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఇక ఆ వ్యక్తి మంచివాడైనా లేదా చెడ్డవాడైనా, ఉన్నత మార్గంలో నడిచినా చెడు మార్గంలో నడిచినా, మంచి పుత్రుడైనా లేదా చెడ్డ పుత్రుడైనా ఆయన వాళ్లకు సేవ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ప్రతి ఆజ్ఞను పాటిస్తూ వచ్చాడు, తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ వచ్చాడు. ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు నిజమే, కానీ ఆయన మరి అంత గుడ్డివాడు కాదు. ఆయనకు ప్రజల కన్నీళ్లు, ధర్మ అధర్మాలు కనిపించినంత ఆయనకన్నీ అర్థమవుతాయి. కానీ ఇక్కడ భీష్ముడు తన ప్రతిజ్ఞలో బందీ అయ్యాడు. దుర్యోధనుడు అనైతిక మార్గంలో ఉన్నాడు, ఆయన తనకు సహకరిస్తూ వచ్చాడు. ఇక అందుకు పర్యవసానం ఈ రోజు వరకు చరిత్రలో ఆయన దేనికి పాత్రుడో ఆయనకు ఆ స్థానం దక్కనే లేదు, ఆ గౌరవం దక్కలేదు. ఒకవేళ మీరు ఏదైనా ప్రతిజ్ఞ చేస్తే అది మంచి కారణం కోసమైనా సరే, ఒకవేళ కాలంతో పాటు మెల్లమెల్లగా ఆ ప్రతిజ్ఞ మిమ్మల్ని అనైతిక మార్గంలోకి తీసుకెళ్తుంటే, అధర్మం వైపు తీసుకెళ్తుంటే, పాపం వైపు తీసుకెళ్తుంటే, అప్పుడు ఆ ప్రతిజ్ఞను వదిలేయటం చాలా ముఖ్యం. అలానే కాలంతో పాటు మారటం అవసరం. లేదంటే ఆ ప్రతిజ్ఞ మీతో పాపాలు చేయిస్తుంది, చెడు పనులు చేయిస్తుంది, అలాగే మీ వినాశనానికి కారణమవుతుంది. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా.